హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీ మోడల్ పేపర్ 2 అనేది డిస్కస్ చేద్దాం. మీరు సైకాలజీ సబ్జెక్ట్ టోటల్ కంప్లీట్ చేసి ఉన్నట్లయితే కనుక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. అంతేకాకుండా ఇటువంటి ప్రశ్నలు ఎగ్జామ్లో కూడా వస్తాయి. సో వీడియోని స్కిప్ చేయకండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే ఏపీలో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని కసరత్తు అయితే జరుగుతుంది. సో టెట్ కనుక వచ్చినట్లయితే అందులో సైకాలజీ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో వీడియోని స్కిప్ చేయకండి. ఫస్ట్ క్వశ్చన్, వైఖరి యొక్క గుణాలు. ఆప్షన్ 1 దిశ, ఆప్షన్ 2 తీవ్రత, ఆప్షన్ 3 వ్యాప్తి, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. వైఖరి యొక్క గుణాలు దిశ, తీవ్రత మరియు వ్యాప్తి. నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ ద్వారా కొలుచు సామర్థ్యాలు ఈ క్రింది వాటిలో. ఆప్షన్ 1 శాబ్దిక సామర్థ్యం 50 ప్రశ్నలు ఉంటాయి. ఆప్షన్ 2 ప్రాదేశిక లేదా స్థాన సంబంధాల సామర్థ్యం 60 ప్రశ్నలు ఉంటాయి. ఆప్షన్ 3 అమూర్త వివేచన సామర్థ్యం 50 ప్రశ్నలు ఉంటాయి. ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, అవుట్డోర్ కృత్యాలు, క్షేత్ర పర్యటనలు, మొక్కలు, జంతువులతో గడపడం లాంటి వాటి ద్వారా చక్కగా నేర్చుకోగలిగే ప్రకృతి నేర్పరులలో గల ప్రజ్ఞ ఏది? ఆప్షన్ 1 ప్రాకృతిక లేదా సహకార ప్రజ్ఞ, ఆప్షన్ 2 వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, ఆప్షన్ 3 శారీరక గతి సంవేదనా ప్రజ్ఞ, ఆప్షన్ 4 ప్రాదేశిక ప్రజ్ఞ. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రాకృతిక లేదా సహజ ప్రజ్ఞ. ఫ్రెండ్స్, వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అంటే ఒక వ్యక్తిలోనే వివిధ రంగాలలో తేడాలు ఉన్నట్లయితే దానికి సంబంధించి వచ్చేటువంటి ప్రజ్ఞ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. శారీరక గతి సంవేదన ప్రజ్ఞ అంటే వ్యాయామాలు, ఇవన్నీ కూడా శారీరక గతి సంవేదన ప్రజ్ఞ కిందకు వస్తాయి. ప్రాదేశిక ప్రజ్ఞ అంటే చిత్ర నేర్పరులలో ఉండే ప్రజ్ఞ ప్రాదేశిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, విషయం అభ్యసించడానికి ఈ క్రింది వేటితో పనిలేదని బ్రూనర్ పేర్కొన్నాడు? ఆప్షన్ 1 ఆసక్తి, ఆప్షన్ 2 కుతూహలం, ఆప్షన్ 3 పరిపక్వత, ఆప్షన్ 4 1 and 2. ఆన్సర్ ఆప్షన్ 3 పరిపక్వత. క్వశ్చన్, పియాజే ప్రకారం పాత కొత్తల ప్రత్యక్షాలు, అనుభవాల మధ్య సమతుల్యతను సాధించే ప్రక్రియ ఏది? ఆప్షన్ 1 తటస్థీకరించడం, ఆప్షన్ 2 సమతుల్యత, ఆప్షన్ 3 వ్యవస్థీకరణం, ఆప్షన్ 4 అనుగుణ్యత. ఆన్సర్ ఆప్షన్ 1 తటస్థీకరించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే సామెతలో ఇమిడి ఉన్న అభ్యసనం ఏమిటి? ఆప్షన్ 1 ప్రత్యక్ష పునర్బలన అభ్యసనం, ఆప్షన్ 2 పరిశీలన అభ్యసనం, ఆప్షన్ 3 పరోక్ష పునర్బలనం, ఆప్షన్ 4 స్వీయ పునర్బలనం. ఆన్సర్ ఆప్షన్ 2 పరిశీలన అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి తన స్నేహితుల ముందు తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోవడంలో ఉన్న రక్షక తంత్రం ఏమిటి? ఆప్షన్ 1 దమనం, ఆప్షన్ 2 ప్రతిగమనం, ఆప్షన్ 3 స్వైరకల్పన, ఆప్షన్ 4 ప్రక్షేపణం. ఆన్సర్ ఆప్షన్ 1 దమనం. మనకు ఇష్టం లేనటువంటి విషయాన్ని కావాలనే మర్చిపోవడాన్నే దమనం అని పిలుస్తాము. ఊరికే ఉండమ్మా తల్లి. ప్రతిగమనం అంటే సమస్య వచ్చినప్పుడు ఎదుర్కోకుండా చిన్నపిల్లల్లాగా ఏడవడం లేదా చిన్నపిల్లలలాగా ప్రవర్తించడం. స్వైరకల్పన అంటే ఊహలలో బ్రతకడం. ప్రక్షేపణం అంటే తాను చేసినటువంటి తప్పును ఇతరులకు ఆపాదించడం. నెక్స్ట్ క్వశ్చన్, మానవుని ఆశయం కానీ అవసరం కానీ తృప్తిపరచడంలో అవరోధం ఏర్పడినప్పుడు ఉద్భవించే భావనే కుంటనం
అని నిర్వచించిన వారు ఎవరు? ఆప్షన్ 1 కరోల్, ఆప్షన్ 2 గుడ్, ఆప్షన్ 3 సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ 4 క్యాటిల్. ఆన్సర్ ఆప్షన్ 2 గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోజ్యులకు తెలియకుండానే వారిలోని కోరికలను, జీవితం పట్ల వారి వైఖరులను, అంతర్గతంగా ఉన్న మూర్తిమత్వ లక్షణాలను బహిర్గతం చేయడానికి ఉద్దేశించబడినవి ఏవి? ఆప్షన్ 1 ఇతివృత్త గ్రాహ్యక పరీక్షలు, ఆప్షన్ 2 సిరామరకల పరీక్షలు, ఆప్షన్ 3 నిర్ధారక పరీక్ష, ఆప్షన్ 4 2 and 3. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఇతివృత్త గ్రాహక పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్, సమాచారంను సంవేదనల రూపంలో గ్రహించి మెదడుకు కానీ వెన్నుపాముకు కానీ చేర్చే నాడులు ఏవి? ఆప్షన్ 1 చాలక నాడులు, ఆప్షన్ 2 జ్ఞాన నాడులు, ఆప్షన్ 3 మిశ్రమ నాడులు, ఆప్షన్ 4 మస్తిష్కం. ఆన్సర్ ఆప్షన్ 2 జ్ఞాన నాడులు. సమాచారాన్ని సంవేదనల రూపంలో గ్రహించి మెదడుకు లేదా వెన్నుపాముకు చేర్చేవి జ్ఞాన నాడులు. నెక్స్ట్ క్వశ్చన్, భావాలను చర్యల రూపంలో తర్జుమా చేసే ఒక చైతన్యవంతమైన ప్రక్రియే అభ్యసనం అని ఎవరి అభిప్రాయం? ఆప్షన్ 1 హెర్బర్ట్, ఆప్షన్ 2 జాన్ డ్యూయి, ఆప్షన్ 3 సర్ ఫ్రాన్సిస్ గాల్టన్, ఆప్షన్ 4 విల్హెల్మ్ వూండ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 హెర్బర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మానస అనే విద్యార్థిని ఆటలలో చూపించే ఆసక్తి చదువులో చూపించకపోవడం అనేది ఈ రకానికి చెందిన వైయక్తిక భేదం? ఆప్షన్ 1 వ్యక్తంతర భేదం, ఆప్షన్ 2 వ్యక్తంతర్గత భేదం, ఆప్షన్ 3 నిర్మాణాత్మక వైయక్తిక భేదం, ఆప్షన్ 4 చరశీల వైయక్తిక భేదం. ఆన్సర్ ఆప్షన్ 2 వ్యక్తంతర్గత భేదం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక వ్యక్తిలోనే వివిధ రంగాలలో తేడాలైతే ఉండడం జరిగింది. ఇక్కడ మానస అనే విద్యార్థిని ఆటలలో ఆసక్తి చూపిస్తుంది కానీ చదువులో చూపించలేదు. సో ఇది వ్యక్తి అంతర్గత భేదం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష ఏది? ఆప్షన్ 1 శ్రవణ నైపుణ్య పరీక్ష, ఆప్షన్ 2 స్టెన్క్విస్ట్ యాంత్రిక సహజ సామర్థ్య పరీక్ష, ఆప్షన్ 3 మిన్నెసోటా మ్యానిపులేషన్ టెస్ట్, ఆప్షన్ 4 డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యూ వ్యక్తుల యొక్క మానసిక వికాసాన్ని తెలిపే ఈక్యూ దేనిని తెలియజేస్తుంది? ఫ్రెండ్స్, ఐక్యూ అనేది వ్యక్తుల యొక్క మానసిక వికాసాన్ని తెలుపుతుంది. ఈక్యూ అనేది దేనిని తెలియజేస్తుంది? ఆప్షన్ 1 వ్యక్తుల అభిరుచులు, ఆప్షన్ 2 వ్యక్తుల ఉద్వేగ వికాసము, ఆప్షన్ 3 వ్యక్తుల సృజనాత్మకత, ఆప్షన్ 4 వ్యక్తుల మానసిక సామర్థ్యం. ఫ్రెండ్స్, ఈక్యూ అంటే ఎమోషనల్ కోషియంట్. సో ఇది ఆప్షన్ 2 వ్యక్తుల యొక్క ఉద్వేగ వికాసాన్ని గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పాత్ర క్రీడ రోల్ ప్లే సూత్రాలకు నియమాలకు ప్రాధాన్యత ఇచ్చిన అభ్యసన సిద్ధాంతం ఏది? ఆప్షన్ 1 సాంఘిక అభ్యసనం, ఆప్షన్ 2 యత్నదోష అభ్యసనం, ఆప్షన్ 3 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 4 సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ 1 సాంఘిక అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, అనుభవ ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో సాపేక్షంగా కలిగే స్థిరమైన శాశ్వతమైన మార్పును ఏమంటారు? ఆప్షన్ 1 పెరుగుదల, ఆప్షన్ 2 మూర్తిమత్వం, ఆప్షన్ 3 అభ్యసనం, ఆప్షన్ 4 ప్రజ్ఞ. ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, బియూటీని బట్ అని ఉచ్చరించడం నేర్చుకున్న పిల్లవాడు తరువాత అదే రీతిలో పియూటీని పుట్ అని ఉచ్చరిస్తాడు.
ఈ సందర్భంలో జరిగిన అభ్యసన బదలాయింపు రకం ఏది? ఆప్షన్ 1 ద్విపార్శ్వ అభ్యసనం, ఆప్షన్ 2 ధనాత్మక, ఆప్షన్ 3 రుణాత్మక, ఆప్షన్ 4 బదలాయింపు జరగదు. ఆన్సర్ ఆప్షన్ 3 రుణాత్మక అభ్యసన బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, టైపు నేర్చుకోవడంలోని 2 అభ్యసనాలలోని ఒకటి చలన అభ్యసనం కాగా రెండవది ఏది? ఆప్షన్ 1 భావన అభ్యసనం, ఆప్షన్ 2 శాబ్దిక అభ్యసనం, ఆప్షన్ 3 విచక్షణ అభ్యసనం, ఆప్షన్ 4 నిష్క్రియ అభ్యసనం. ఫ్రెండ్స్, టైపు నేర్చుకోవడంలో 2 అభ్యసనాలు ఉంటాయి. అందులో ఒకటి చలన అభ్యసనం అయితే రెండవది ఆప్షన్ 1 భావన అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, మూర్తిమత్వ సిద్ధాంతంలో వ్యక్తుల చిత్త వృత్తులను బట్టి వర్గీకరణ చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 హిప్పోక్రటీస్, ఆప్షన్ 2 షెల్టన్, ఆప్షన్ 3 ఎర్నెస్ట్ క్రెస్మర్, ఆప్షన్ 4 యూంగ్. ఆన్సర్ ఆప్షన్ 1 హిప్పోక్రటీస్. నెక్స్ట్ క్వశ్చన్, చిన్న వయసులో తగినంత హార్మోను స్రవించకపోతే శారీరక పెరుగుదల తగ్గి మరుగుజ్జుతనం ఏర్పడుతుంది. దీనికి కారణమైన గ్రంథి ఏది? ఆప్షన్ 1 అవటు గ్రంథి, ఆప్షన్ 2 పీయూష గ్రంథి, ఆప్షన్ 3 పార్శ్వ అవటు గ్రంథి, ఆప్షన్ 4 అధివృక్క గ్రంథి. ఆన్సర్ ఆప్షన్ 2 పీయూష గ్రంథి. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.